పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమై ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయింది. ఈ పాటికి ఇక్కడ మెడికల్ కాలేజీ ప్రారంభించి 100 సీట్లతోటి కళకళలాడాల్సినటువంటి ఆసుపత్రి గత సంవత్సరంన్నర కాలంగా మొత్తం కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఇది మరలా తిరిగి ఒక ఎడారిలాగా మారిపోయింది. 2024లో ఈ ఆసుపత్రి 330 పడకల ఆసుపత్రి దీన్ని కానీ ప్రారంభించుంటే 25-26 100 సీట్లతోటి ఈ మెడికల్ కాలేజీ స్టార్ట్ అయి ఉన్నది. వెనకబడినటువంటి పల్నాడు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలకి ఇది ఒక వరప్రసాదం లాగా ఉంటుంది. గుంటూరు తర్వాత అంత పెద్ద ఆసుపత్రి ఇక్కడ 800 బెడ్లతోటి ఇది డెవలప్ అయ్యేదానికి అవకాశం కెపాసిటీ ఉన్నటువంటి ఆసుపత్రి. దీనికి అవసరమైన ఫ్యాకల్టీ యంత్రాలు కేటాయించుంటే ఈ పాటికి ఆసుపత్రి ఇక్కడ కలకళ్ళాడుతూ ఉండేది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే తక్షణం ఈ పూర్తి చేసి ఇవి చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంది వర్క్. గతంలో 500 మంది వర్కర్స్తో చాలా వేగంగా ప్రారంభమైన పని ఇప్పుడు 100-150 మంది కూడా లేరు. కొద్ది ఇటుకు పేర్చుకుంటూ నిదానంగా చేస్తున్నారు. ప్రభుత్వం దీనికి అత్యవసర ప్రాధాన్యతనిచ్చి అవసరమైన నిధులు కేటాయించి ఆసుపత్రి ప్రారంభిస్తే 330 పడకల ఆసుపత్రి దానికి అవసరమైన డాక్టర్లని యంత్ర మెషినరీని ఇచ్చేస్తే ఈ ప్రాంత చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఆసుపత్రి అందుబాటులో ఉంటుంది. ఆసుపత్రి ప్రారంభమైన వెంటనే మెడికల్ కాలేజీ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక సంవత్సరం మనం 100 సీట్లు కోల్పోయామంటే ఎంత లాసో తెలుసు. కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ 100 సీట్లు కోల్పోయాము. ఇప్పుడు ఒక రకమైన డోలాయమానంలో ఉంది.